రా రా రా. వీడి కోసమేగా మా పరువుని గంగలో కలిపి వెళ్ళా. రేయ్, నిన్ను తిట్టడానికి మాటలు కూడా సరిపోవురా. నీకు దీనికి ఇద్దరికి ఇదే లాస్ట్ వార్నింగ్. మర్యాదగా ఈ ఊరు చుట్టుపక్కల నుంచి వెళ్ళిపోండి, లేకపోతే నా కొడుకుతో చంపించేస్తాను. వెళ్ళండి. చిచి, గుడికొచ్చానని ప్రశాంతత కూడా లేకుండా పోయింది. దీనికంటే ఆ కళ్యాణిని కొత్త గొప్ప బెటర్. అది దీనిలాగా చెడ్డదారిలో నడవదు. కాకపోతే నేనంటే లెక్క లేనంత పొగరు. కళ్యాణితో శోభనమయ్యాక నా కొడుకు నన్ను కరివేపాకులా తీసి పారేస్తున్నాడు. ముందు దాన్ని ఇంట్లోంచి గెంటేయాలి. వెల్డన్ శౌర్య, నీ ట్రాక్ రికార్డ్ బాగుందని మాకు రిపోర్ట్స్ వచ్చాయి. ఇంకో 2 monthsలో మేబీ నీకు ప్రమోషన్ కూడా రావచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే శౌర్య, ఆల్ ద బెస్ట్. సార్ మిమ్మల్ని ఆగండి సార్, ఆగండి. నమస్తే సార్. నమస్తే. 2 minutes ఆగండి అని చెప్పినా వెళ్ళలేదు సార్. పర్లేదు, నువ్వు వెళ్ళు. నమస్తే శౌర్య సార్. నమస్తే సేటు గారు. ఏంటి ఇలా వచ్చారు? ఏమైనా పనుందా? మీతోనే ఉంది సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. పర్లేదు శౌర్య, క్యారీ ఆన్. ఏంటది? అదే సార్, మొన్న కృష్ణాష్టమి ముందు రోజు మేడం గారు గోల్డ్ తీసుకున్నారు కదా. అవును. దాని అమౌంట్ కోసం మీరు పనిలో పడి మర్చిపోయారేమోనని గుర్తు చేద్దామని వచ్చాను. వాట్? ఆ రోజే మా వైఫ్ పే చేశారు కదా. అయ్యో లేదు సార్, మీరే కదా నా వైఫ్ కళ్యాణికి ఏం కావాలన్నా ఇవ్వండి, నేను తర్వాత పే చేస్తా అన్నారు. అదే మాట మేడం గారు చెప్పి నగలు తీసుకెళ్లారు సార్. అవునమ్మా, చాలా బాగుంది. ఆఫీసర్ షాపింగ్ అయిపోయింది, మేము టాక్సీలో వెళ్తున్నాం. ఓకే, టేక్ కేర్. పదమ వెళ్దాం. లేదు లేదు, మీరేదో పొరపాటు పడినట్టున్నారు. తను పే చేశానని నాకు చెప్పింది. మీరు పే చేస్తే మళ్ళీ ఎందుకు వస్తాను సార్? అయినా మీతో అబద్ధం ఎందుకు ఆడతాను సార్? ఏంటి శౌర్య, అమౌంట్ ఇవ్వలేదని ఆయన అంటున్నాడు, ఇచ్చానని నువ్వు అంటున్నావు. నువ్వు కూడా స్టార్ట్ చేసావా? నో సార్, నేను ఎప్పుడు అలా చేయను. ఏదో కాల్ వస్తే నేను ఆ లొకేషన్కి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళాక అడిగితే నా వైఫ్ పే చేశానని చెప్పింది. ఎక్కడో మిస్టేక్ జరిగింది. నా వైఫ్ అబద్ధం చెప్పదు. సార్, మీరు నాకు ఎప్పటి నుంచో తెలుసు, నేనెందుకు అబద్ధం ఆడతాను? ఇట్స్ నాట్ కరెక్ట్ శౌర్య. వెంటనే ఆయనకి ఇవ్వాల్సిన అమౌంట్ పే చేయండి. అలాగే సార్, బట్ నాకు నా వైఫ్ మీద నమ్మకం ఉంది. అలాగే సేటు గారి మీద కూడా. సేటు గారు, మీ షాప్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, అది చెక్ చేద్దాం. సార్, అది వారం రోజుల కిందట షార్ట్ సర్క్యూట్ అయ్యింది. సీసీటీవీలు పనిచేయడం లేదు. అలా ఎలా ఉంటారు? మీరు అమ్ముతుంది కూరగాయలు కాదు, గోల్డ్. ఎంత జాగ్రత్తగా ఉండాలి. శౌర్య, ఫస్ట్ అతని అమౌంట్ గురించి చూడు. 2 daysలో అతని అమౌంట్ క్లియర్ అవ్వాలి. అలాగే సార్. సేటు గారు, 2 daysలో అమౌంట్ పే చేస్తాను. మంచిది సార్.
సార్ మీరు ఉండబట్టి సరిపోయింది. థ్యాంక్ యూ సార్. ఉంటాను. శౌర్య, నువ్వు అందరిలాంటి ఆఫీసర్ కాదనుకున్నాను. ఇప్పుడే కదా పొగిడాను. బట్ నువ్వు కూడా కొంతమందిలా చేస్తున్నావని ఇప్పుడే అర్థమైంది నాకు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకూడదు. ఏమైంది శౌర్య? ఏం అర్థం కావట్లేదు వాసు. కళ్యాణి ఎప్పుడూ అబద్ధం చెప్పదు, అయినా తను ఇలాంటి చీప్ పనులు చేయదు. బట్ నిజం కాకపోతే సేట్ నా దగ్గరకు వచ్చి అమౌంట్ అడగడం ఎక్కడో తేడా కొడుతుంది. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? కళ్యాణిని అడిగితే తను ఎక్కడ ఫీల్ అవుతుందోనని ఆలోచిస్తున్నాను వాసు. నువ్వు ఆలోచించేది నిజమే. తొందరపడి అడక్కు. కూల్గా టైం చూసి అడుగు. ఒకవేళ నిజంగా కళ్యాణి అలా చేయకపోతే నువ్వు అడిగితే తన మనసు బాధపడచ్చు. కళ్యాణి, పూజకి సమయం అవుతుంది, వెళదాంరా. త్వరగా రా. 5 minutes నానమ్మా, అయిపోయింది. ఎక్కడికి సింగారించుకుంటున్నావు? సావిత్రమ్మ ఇంట్లో నోము నోచుకుంటుంది, తప్పకుండా రమ్మని చెప్పెళ్ళింది. ఇంటికొక్కరైనా వెళ్ళాలి కదా. నాతో ఒక్క మాటైనా చెప్పలేదు. నీకు నువ్వే వెళ్ళాలని డిసైడ్ అయిపోయావా? అసలు నీకు ఆ హారం ఎక్కడిది? ఎందుకు తీసుకున్నావు? నువ్వు వెళ్ళింది బాబు కొనడానికా, నువ్వు కొనుక్కోడానికా? నేను వద్దంటున్నా ఆఫీసరే తీసుకోమన్నారత్తయ్య. అనేలా చేసుంటావు. నీ మాయలు నాకు తెలియవా? మాయలు చేయాల్సినంత అవసరం కళ్యాణికేంటి దమయంతి? నీకు బదులు మాట్లాడడానికి నీ కింద పని వాళ్ళని పెట్టుకున్నావా? నేను నీతో మాట్లాడుతుంటే అటువైపు నుంచి సమాధానం వస్తుంది. అత్తయ్య, అరవకు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆఫీసర్ నగలు తీసుకోమన్నారు. అర్జెంట్ పనుండి ఆఫీసర్ వెళ్ళిపోతే మా అమ్మ డబ్బులు కట్టింది. వాళ్ళ దగ్గర తీసుకున్నావా? ఛీ, ఈ ఇంట్లో వాళ్ళు గతి లేని వాళ్ళు అనుకున్నావా? చూసావా శౌర్య, కళ్యాణి ఆ ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మన పరువు తీసేసింది. షాప్ వాళ్ళకి మనీ పే చేస్తాం అన్నారు, కానీ అతనేమో పే చేయలేదు అంటున్నాడు. పే చేస్తే అతను మళ్ళీ నా దగ్గరికి రాడు కదా. కళ్యాణి ఎందుకు అబద్ధం చెప్తుంది? అత్తయ్య, కంగారు పడకండి. ఆఫీసర్ మళ్ళీ ఆ అమౌంట్ ని మా అమ్మ అకౌంట్ కి ఆ రోజు ట్రాన్స్ఫర్ చేశారు. మీరనుకున్నట్టు మీ పరువు ఎక్కడికి పోలేదు. మనింట్లోనే బీర్వాలో భద్రంగా ఉంది. నీకు వెటకారం బాగా ఎక్కువైంది. ఏరా శౌర్య, ఎప్పుడు నా అంతటి నేను నగలు కొనుక్కోవడమే కాని ఏ రోజైనా నన్ను తీసుకెళ్లి అమ్మా నీకు నగలు బాగుంటాయని కొనిచ్చావారా? అంతేలే, పెళ్ళాం వచ్చాక తల్లి చెల్లి కనబడరంటారు. నిజమే. నేను ఇప్పుడేం మాట్లాడలేనమ్మా, కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆఫీసర్, ఈ హారం పెట్టుకోవడం రావడం లేదు, హెల్ప్ చేయరా ప్లీజ్? నువ్వు అబద్ధం చెప్తున్నావంటే నమ్మలేకపోతున్నాను కళ్యాణి. నీ అబద్ధానికి సాక్ష్యంగా అనుపమమ్మ నిలబడింది. అసలు మీరిద్దరు ఎందుకు అబద్ధం ఆడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ ఆఫీసర్. శౌర్య, నేనిక్కడ చెవి కోసిన మేకలా అరుస్తుంటే సమాధానం చెప్పకుండా దానికి హారం పెడతావా?
నువ్వు కూడా కావాలని వాళ్ల ముందు నా పరువు తీస్తున్నావా? అమ్మా, నా మనసేం బాగాలేదు, వదిలే ప్లీజ్. ఏమైంది ఆఫీసర్? అబద్ధం ఆడారు. ఎందుకు అలా చెప్పారో తెలియట్లేదు. ఎవరు ఆఫీసర్? నువ్వే కళ్యాణి. ఆఫీసర్, కంప్లైంట్ గురించిలే. కళ్యాణి, రేపటి నుండి నేను నీ దగ్గర ట్యూషన్కి జాయిన్ అవుతాను. దేనికత్తయ్యా? అంటే మాయ మాటలు ఎలా చెప్పాలి, ముసలి కన్నెళ్లు ఎలా కార్చాలి, మంచి వాళ్లలా పైకి ఎలా నటించాలి, కట్టుకున్న వాణ్ణి కొంగు పట్టుకుని తిరిగేలా ఎలా చేసుకోవాలి, ఇలా చాలా పాఠాలు నువ్వు నేర్పాలి. ఇలాంటి విషయాల్లో నువ్వు ఆరితేరిందానివి కదా. దమయంతి, వింటుంది పడుతుంది కదా అని నీ నోటికొచ్చినట్లలా మాట్లాడితే నీలో నా చీరేస్తాను. కూతురు అని కూడా చూడను. ఆ అనుపమని దత్తత తీసుకున్న దగ్గర నుండి నీకు కూతురొకత్తి బతుకుందనే విషయం నువ్వెప్పుడు మర్చిపోయావు కదమ్మా. కళ్యాణి, డబ్బులెంత కావాలో చెప్పు. ఈ రోజు నుండే నీ దగ్గర శిష్యరికం చేస్తాను. అమ్మా కళ్యాణి, దాని మాటలు మేం పట్టించుకోకు. రా వెళ్దాం. బాజీ, 3 లక్షలు వడ్డీకి కావాలన్నావు, దొరికాయా? అనుపమమ్మ కళ్యాణి అమ్మగారు మేమిచ్చామని ఎవరితో అనుకు బాజీ అని చెప్పి నాకు 3 లక్షలు ఇచ్చారు. నిజంగా వాళ్ళు దేవతలు. మీరే కదా నా వైఫ్ కళ్యాణికి ఏం కావాలన్నా ఇవ్వండి, నేను తర్వాత పే చేస్తా అన్నారు. అదే మాట మేడం గారు చెప్పి నగలు తీసుకెళ్లారు సార్. మీరు పే చేస్తే మళ్ళీ ఎందుకు వస్తాను సార్? అయినా మీతో అబద్ధం ఎందుకు ఆడతాను సార్? ఏం జరుగుతుంది అసలు? సేటుకి డబ్బులు కట్టేశామన్నారు, కానీ కట్టలేదు. బాజీకి 3 లక్షలు ఇచ్చారంట, కానీ ఎవరికి చెప్పక బాజీ అన్నారంట. ఈ 2 విషయాల్లో కామన్గా ఉంది 3 లక్షలే. ఒకవేళ కట్టామని అబద్ధం చెప్పి ఆ డబ్బుని బాజీకి ఇచ్చారా? నిజంగా బాజీకి సాయం చేయాలనుకుంటే పరాయి వాడి దగ్గర మాట పోయే పని ఎందుకు చేసినట్టు? ఇంట్లో అమ్మమ్మని అడిగితే ఇవ్వదా? లేకపోతే నేను ఇవ్వనా నాన్న? అసలు కళ్యాణి అనుపమమ్మల క్యారెక్టర్ ఇది కాదే. ఎందుకు ఇలా చేశారు? గోల్డ్ చైన్ ఇక్కడే పెట్టానే, నీదేంటి? కళ్యాణి, ఇక్కడ నా గోల్డ్ చైన్ పెట్టాను, ఏది? ఏది అని నన్ను అడుగుతారేంటి ఆఫీసర్? నేనేమైనా దొంగనా? ఎలా కనిపిస్తున్నాను మీకు? కళ్యాణి, నువ్వు తీసావని నేను అనడం లేదు. ఇక్కడ గోల్డ్ చైన్ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను. తిరిగి వచ్చి చూస్తే చైన్ లేదు, నువ్వు ఉన్నావు. నిన్ను అడగకపోతే ఇంకెవరిని అడగాలి? నిజమేగా, నిన్నే అడుగుతాడు. ఆట పట్టించాలనో ఏడిపించాలనో అనుకుంటే ఇచ్చే కళ్యాణి. ఈయన గారిని ఆట పట్టించడానికి ఈయనేమైనా నా మొగుడా? కళ్యాణి, అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వు నా చైన్ చూసావా? నేనేమైనా దొంగనా? శౌర్య, ఖచ్చితంగా కళ్యాణి తీసుండదు. ఒకవేళ తీస్తే వెంటనే చెప్పుండేది కదా. అంటే శౌర్య ఉద్దేశం పొరపాటున ఏమైనా తీసుకుందేమో, విలువైంది కదా అని అనుకుంటా అమ్మా.
కళ్యాణి తప్పు చేయదు. పొరపాటును కూడా అలా తీసుకోదు. నమ్మకం ఉండడం తప్పు లేదులేమ్మా. నమ్మకం కాదు, అదే నిజం. శౌర్య, కళ్యాణిని మాత్రమే కాదు, మీ అమ్మని అడిగి చూసావా? ఏంటి దీన్ని మధ్యలో పెట్టుకుని పంచాయతీ పెట్టారు? అమ్మా, నా చైన్ నువ్వేమైనా తీసుకున్నావా? అవునరా, ఎక్కడ పడితే అక్కడ బంగారాన్ని వదిలేసి అలా వెళ్తావేంటి? అసలే ఈ మధ్య ఇంట్లోకి ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి తిష్ట వేశారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఈ డొంకు తిరుగుడు మాటలే వద్దు. ఏదైనా అనాలి అనుకుంటే మొహం మీదే మాట్లాడండి. మీరంటుంది నన్నే అని అర్థమవుతుంది. ఇప్పుడు తెలిసింది ఆఫీసు, మీరనుకున్న దొంగని నేను కాదు, మీ అమ్మ. ఏయ్, నేను దొంగనేంటి? నేను చైన్ తీసుకోకపోయినా నన్ను మీ అబ్బాయి దొంగలా చూశాడు. తీసిన మీరు దొంగేగా. నేను తప్పు చేయకుండా నన్ను ఒక్క మాట అన్నా నేను పడను. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా ఒప్పుకుంటాను. ప్రాణం పోయినా అబద్ధం చెప్పను. నిజంగా నేను అలాంటి పని చేస్తే ధైర్యంగా ఒప్పుకుంటాను. చిన్న మాట నేను అడిగితేనే అప్పుడు అంత గొడవ చేసిందనివి ఇప్పుడు నీ భర్త పరువు పోయేలాంటి పని నువ్వెలా చేసావు కళ్యాణి? నిన్ను నమ్ముతున్నట్టు ఇప్పుడు నేనెవరిని నమ్మడం లేదే. అలాంటిది నువ్వు నా దగ్గర బాజీకి మనీ ఇచ్చిన విషయం కూడా దాచావు. ఎందుకిలా చేశారో అని నిన్ను అనుపమని అడగడం క్షణం పని. కానీ మీరెక్కడ ఫీల్ అవుతారో అని ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎక్కడ మళ్ళీ గొడవలు అవుతాయో అని ఆగిపోయాను. చూస్తాను నీ అంతట నువ్వు ఏం జరిగిందో చెప్తావో లేదో. సిద్ధు నా బర్త్డే అనే విషయం పూర్తిగా మర్చిపోయాడు. కనీసం ఇలా అందంగా రెడీ అయి కనిపిస్తే అయినా గుర్తొస్తుందేమో. ఇదేంది, ఇది సింగారించుకుని వస్తుండది. అమ్మా, అంతా ఓకేగా? రే తమ్ముడు, అంతా సిద్ధంగానే ఉంది. నా మేనకోళ్ళేది? అదుగో వస్తుంది. మొదలు ఆటంగా నిలబడ్డావింది. నా కోళ్ళు వచ్చేది కనపడ్డంలే. పక్కకు జరుగు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడన్నట్టు.
నా తల్లే నువ్వు అట్టా వస్తా ఉంటే సాక్షాత్తు లచ్చిందే వస్తున్నట్టుంటుండే. కేక్ కట్ చేసి నాకు గనపడు, దిష్టి తీస్తాను. అలాగే అత్తయ్య. నువ్వు కేక్ కట్ చేయి తల్లి. అలాగే అత్తయ్య. నానా, పర్స్ నీకు. అమ్మా, ఇది నీకు. బావా, నెక్స్ట్ నువ్వే.